నమస్తే, వెల్కమ్ టు లియో. రామ్ చరణ్ గేమ్ చేంజర్ రాబోతుంది. అయితే ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా రామ్ చరణ్ కెరియర్లో గేమ్ చేంజర్ కాబోతుందా? అయితే గతంలో ఉన్నటువంటి రికార్డ్ అన్ని బద్దలు కొట్టబోతుందా? అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే తమిళనాట ఖచ్చితంగా రామ్ చరణ్ సినిమాకి మాత్రం కొన్ని ఆటంకాలు నేనైతే అర్థమవుతుంది. అయితే అవేంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. గేమ్ చేంజర్ గురించి అందరికీ పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఒక మళ్ళీ శంకర్ని మళ్ళీ చూడబోతున్నాం అని చెప్పి. ఎందుకంటే మొన్నటిదాకా ఎప్పుడు అలాంటి ఫీలింగ్ లేదు, కానీ ఏదైతే భారతీ 2 రిలీజ్ అయిన తర్వాత మాత్రం కొంత అనుమానాలు అయితే ఉన్నాయి. సో మీకు నిజంగా అనుమానాలు ఉన్నాయా లేవా అంటే ఏం చెప్తారు? అంటే ఒక టాక్ ఏంటంటే గేమ్ చేంజర్ విడుదలని లైకా ప్రొడక్షన్స్ వాళ్ళు అడ్డుకుంటున్నారు తమిళనాడులో అనేది ఒక సమాచారం. ఎందుకంటే భారతీయుడు 2 చేసిన తర్వాత భారతీయుడు 3 కూడా కొంత కంప్లీట్ చేశారట శంకర్. అది మధ్యలో వదిలేసేసి ఈ సినిమాని పట్టుకున్నారు. దాంతో నా భారతీయుడు 3 కంప్లీట్ చేయాలి, చేయకపోతే మాత్రం ఇక్కడ సినిమా రిలీజ్ కానివ్వం, లైకా వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు అనేది మనకు వినిపిస్తున్న సమాచారం. దిల్ రాజు గారు ఏమంటారంటే, ఇప్పుడు నా సినిమాకి మీ ఇద్దరు గొడవల మధ్యలో నన్ను ఎందుకు బలి చేస్తారు, ఖచ్చితంగా మేము సినిమా రిలీజ్ చేస్తాము అని చెప్పి అంటున్నారంట. శంకర్ ఏమంటాడు, నాకు అడిషనల్గా 30 కోట్లు ఇస్తే నేను భారతీయుడు 3 కంప్లీట్ చేస్తాను అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారంట. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళిద్దరు పోరులో మధ్యలో దిల్ రాజు గారు ఇరుక్కున్నారు. ఇప్పుడు గేమ్ చేంజర్ని రిలీజ్ అవుతుందా లేదా అనే దాని మీద తర్జన భజన పడుతున్నారు. తమిళనాడులో లేక వాళ్ళు ఏం చేస్తారో ఏంటి, లీగల్గా ప్రొసీడ్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు వినిపిస్తున్న సమాచారం. అయితే తమిళనాట వచ్చినటువంటి ఏ సూపర్ డూపర్ హిట్ సినిమా అయినా సరే తెలుగులో రిలీజ్ చేయడం జరుగుతుంది, హిట్ అవ్వడం కూడా జరుగుతుంది. సో ఇంత పాజిటివ్గా తెలుగు వాళ్ళు ఉంటే ఎందుకని తమిళ వాళ్ళు కొంత తెలుగు సినిమాలపై కొంత ప్రభావం అయితే ఉంది. ఇది ఓన్లీ గేమ్ చేంజర్ కాదు, గతంలో కూడా కొన్ని సినిమాలు ఇలానే జరిగాయి. సో నిజంగా ఏదైనా విభేదాలు ఉన్నాయా తెలుగు తమిళకి అంటే ఏం చెప్తారు? ఎప్పుడైనా సక్సెస్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా విభేదాలు వస్తాయి. తెలుగు ఇండస్ట్రీ మీద ఇప్పుడు చాలామందికి దుగ్ధం ఉంది. ఎందుకంటే అటు తమిళనాడు వాళ్ళు అంత హిట్లు ఇవ్వలేకపోతున్నారు. మన కంగువా పరిస్థితి మనం ఏంటో చూసాం. ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీ కూడా ఒకప్పుడు మంచి ఇండస్ట్రీ అనుకున్న వాళ్ళు కూడా అక్కడ కూడా పెద్దగా వచ్చిన సినిమాల్లో కూడా సత్తా కనపట్ల. ఇక కర్ణాటక వాళ్ళు కూడా సత్తా కనపట్ల. కర్ణాటకలో హిట్లు ఇచ్చిన ప్రశాంత్ నీల్ లాంటి వాడు తెలుగులో కూడా సినిమాలు చేసేస్తున్నాడు. ఇప్పుడు వారు ఎన్టీఆర్తో సినిమా స్టార్ట్ అయిపోతుంది ఈ నెలలో. కాబట్టి తెలుగు ఇండస్ట్రీ మీదే అందరూ దృష్టి పెట్టేశారు. తెలుగు వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారనే దుగ్ధ కూడా ఉంది. నార్త్ వాళ్ళు అయితే మరీ ఇదిగా ఉంది. పుష్ప 2 కలెక్షన్స్ నార్త్లో విపరీతంగా వచ్చినాయి. 800 కోట్ల రూపాయలు నార్త్ మార్కెట్లో వచ్చినాయి అంట పుష్ప 2కి. దాంట్లో అది కారణం అయితే ఇక్కడ ఏమవుతుందంటే వ్యక్తిగత కారణాలు ఇద్దరు లైకా వాళ్ళకి. లైకా వాళ్ళ సినిమాలన్నీ ఈ మధ్యన చాలా ఫ్లాప్ అయినాయి. వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు చాలా వరకు చాలా దెబ్బతిన్నారు వాళ్ళు. ముఖ్యంగా భారతీయుడు 2 డిజాస్టర్ అవడంతో వాళ్ళు చాలా లాస్ అయ్యారు. కనీసం దాన్ని పూడ్చుకోవాలంటే భారతీయుడు 3 కంప్లీట్ చేయాలనేది చాలా వరకు కంప్లీట్ అయిందంట. కొంత సాంగ్స్ కానీ ఇంకా చేయాల్సినవి ఉన్నాయని చెప్పి అంటున్నారు. దానికేమో శంకర్ దానికి వెళ్ళట్లా. దాంతో గేమ్ చేంజర్ ఎలా రిలీజ్ అవుతుందో మేము చూస్తాము ఇక్కడ అంటూ లైకా వాళ్ళు అంటున్నారని, ఈ నేపథ్యంలోనే దిల్ రాజు గారు మీ ఇద్దరు గొడవలు మమ్మల్ని ఇరికించడం భావ్యం కాదు, మేము రిలీజ్ చేస్తాము అని అది జరుగుతుంది వారిది. అయితే మనం ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా రామ్ చరణ్ సినిమాకి అడ్డుకుంటే తమిళనాట ఖచ్చితంగా ఇది ఒక పెద్ద యుద్ధం కింద మారబోతుందా? తమిళ అండ్ తెలుగు సినిమాలకి ఒక యుద్ధం అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా పెద్ద ఇష్యూ అవుద్ది ఇది. ఒక సినిమా రిలీజ్ని అడ్డుకోవడానికి లైకా వాళ్ళు కూడా అధికారం లేదు. ఎందుకంటే నిర్మాతకు రైట్స్ ఉంటాయి, శంకర్కి ఎందుకు రైట్స్ ఉంటాయి? శంకర్ డైరెక్టర్ మాత్రమే. ఇప్పుడు వాళ్ళిద్దరు తగాదాల్లో దిల్ రాజు గారిని ఇరికించడం అనేది కరెక్ట్ కాదు కదా. ఈ సినిమా రిలీజ్ కానీ దానికి ముడిపెట్టడం కరెక్ట్ కాదుగా. ఆ టాక్ అయితే నడుస్తుంది. దీంట్లో నిజానిజాలతో మాట ఎలా ఉన్నా కానీ లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి లైకా వాళ్ళు ఏంటంటే శంకర్తో సినిమా కంప్లీట్ చేయించి భారతీయుడు 2-3ని బయటపెట్టాలని. అసలు భారతీయుడు 2 మీదే బాగా డిజాస్టర్ అయినప్పుడు భారతీయుడు 3 మీద హైప్ లేదు. ఇప్పుడు శంకర్కి అది కంప్లీట్ చేయాలన్నా శంకర్కి మైనస్ అవుద్ది. అది ఇది హిట్ అయితే కనీసం మళ్ళీ భారతీయుడు 3 మీద శంకర్ మీద ఒక నమ్మకం ఏర్పడుద్ది. అందుకోసమైనా సరే గేమ్ చేంజర్ని రిలీజ్కి వాళ్ళు అడ్డుకోకూడదు. అక్కడ అది హిట్ అయితే లైకా వాళ్ళకే మంచిది కదా, శంకర్కి పేరు వస్తే వాళ్ళకే మంచిదిగా. మళ్ళీ భారతీయుడు 3 కంప్లీట్ చేసుకోవచ్చు, మళ్ళీ హైప్ వస్తుంది సినిమా మీద. అదిగాక ఉన్నటువంటి ఒక చాలా తక్కువ వ్యవధి ఏదైతే ఒక 3 నుంచి 4 రోజుల గ్యాప్లోనే ఇప్పుడు ఈ సినిమా గురించి పట్టుబట్టడాన్ని ఎలా చూడాలంటే, సినిమా రిలీజ్ టైం దగ్గర పడింది కాబట్టి ఏదో ఒక కిరికిరిలు పెట్టడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగానే ఇది. కానీ నేను అనుకోవటం ఏంటంటే దిల్ రాజు గారు సమర్థులు ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొనే సమర్థత ఆయనకు ఉంది కాబట్టి ఇప్పుడు ఫోకస్ అంతా ఏంటంటే దిల్ రాజు గారు ఇదేంటంటే ఏపీలో పర్మిషన్స్ వచ్చిన టికెట్ రేటు పెంచుకోవడానికి బెనిఫిషియల్కి వాటికి ఇక్కడ రాలా, ఆ ప్రయత్నాల్లో ఆయన ఉన్నారు.
దాంతోపాటు ఇది కూడా పరిష్కారం చేసుకుంటారు. తమిళనాడు రిలీజ్ పరంగా ఆటంకాలు ఉండవని నేను అనుకుంటున్నా. అది ఒకేసారి రిలీజ్ చేయాలి కానీ టైం దాటితే అది చాలా ఎఫెక్ట్ పడుతుంది. అవును అవును. అయితే తమిళనాట రిలీజ్కి కొంచెం ఆటంకాలు అయితే తెలంగాణ నాట మాత్రం ఖచ్చితంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లు కావచ్చు, లేదంటే ప్రీ రిలీజ్ షోస్ కావచ్చు, అదేవిధంగా టికెట్ల ధరలు కావచ్చు, ఏదైతే పుష్ప మిగిల్చినటువంటి ఎఫెక్ట్ మాత్రం చాలా ఎక్కువ ఎత్తున ఉందని చెప్పి అనుకోవాలి. సో ఇదే కాకుండా మిగతా భాషల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే మిగతా భాషల పరంగా ఎటువంటి సమస్యలు లేవు. సినిమా బిజినెస్ పరంగా మంచి ఇది ఉంది, అంతా ఉంది. ఇటు వచ్చి ఇక్కడ ఏంటంటే అక్కడ లైకా వాళ్ళతోనే కొద్దిగా ప్రాబ్లం ఉంది. అది నేను అనుకోవడం ఏంటంటే 2-3 రోజులు రిలీజ్ 10వ తారీఖే కాబట్టి 9వ తారీఖే షోలు పడతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ 2 రోజుల్లోనే తేలిపోతుంది. నేను అనుకోవడం రేపు సాయంత్రం కల్లా క్లారిటీ వచ్చేస్తుంది. ఇది టెంపరీనా లేకపోతే అసలు పర్మనెంట్గా వాళ్ళు లైకా వాళ్ళు ఏమైనా లీగల్గా ప్రొసీడ్ అవుతున్నారని తెలుస్తుంది. అంటే ఓవర్సీస్లో టాక్ ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? అంటే 3 సినిమాలకి పాజిటివ్ బజ్ ఉందండి. మనకి అన్ని చోట్ల కూడా 3 సినిమాలకి పాజిటివ్ బజ్ ఉంది. ఎందుకంటే మూడు రకాల జానర్లలో ఉన్న సినిమాలు కాబట్టి 3 సినిమాల మీద కూడా బజ్ ఉంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా గేమ్ చేంజర్కి ఎటువంటి ఆటంకాలు రాకుండా మంచి విజయం సాధించాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.